ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో శెట్టి బలిజ దేవతిలుకుల బ్రాహ్మణ పరిషత్ సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనలు. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్స్. తొలిసారి ప్రపంచ వరల్డ్ క్రికెట్ మహిళా కప్ ను కైవసం చేసుకున్న టీమిండియా. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భారతీయులు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో తన తల్లి జ్ఞాపకార్థం మంచినీటి ట్యాంక్ బహుకరించిన పోల్నాటి చిన్నబాబు. ప్రారంభించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. కార్తీక వన సమారాధనలో పాల్గొన్న వర్తకులు. చింతలపూడిలో పోలీసుల అమరవీరుల దినోత్సవం. రక్తదానం చేసిన పోలీసులు, విద్యార్థులు. అభినందించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో పలు సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. పట్టణంలో సల్సా సురేష్ కొబ్బరి తోట నందు శెట్టి బలిజ సంఘం 5 మండలాలకు చెందిన కార్తీక వన సమారాధన విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు కౌరు శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ చైర్మన్ ప్రకాష్, శాసన మండల రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబెన రామలింగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అందరూ సమైక్యంగా ఉండి ఒకే తాటిపైకి వచ్చి సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. విద్య, వ్యాపార, ఉద్యోగ తదితర అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు. విద్యార్థులకు 500 మందికి స్కాలర్షిప్లు ఇచ్చామని, ఇంకా ఇస్తామని, రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోయిగూడెం, బొట్టాయిగూడెం, జిలుగుమిల్లి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల గ్రామాలకు చెందిన శెట్టి బలిజ వర్గీయులు భారీగా తరలివచ్చారు. వివిధ గీతాలకు నృత్యాలు వేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ నాయకులు బత్తిన చిన్న, కుక్కల ధర్మరాజు, వనచర్ల లింగస్వామి, విత్తనాల సత్యనారాయణ, వీరవల్లి సోమేశ్వరరావు, వేముల రాంబాబు, సత్యనారాయణ, దొమ్మేటి సత్యనారాయణ పాల్గొన్నారు. అదేవిధంగా అనారోగ్యంతో 6 మాసాల పాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందిన చిన్నారికి నెలకు 40,000 రూపాయల మేర మందుల ఖర్చు కావడంతో మరోసారి పలువురు దాతృత్వం చాటాలని సభాముఖంగా కోరారు. మరి కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఈ పవిత్రమైన మాసంలో నిజంగా మన సంఖ్యలందరినీ ఒక చోటకి చేర్చాలి, వన సమారాధన ఏర్పాటు చేయాలి, కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావాలి, వచ్చి మన సంఘాల్లో కానీ మన కుటుంబాలలో ఉన్న సమస్యలు ఒకసారి మనం చర్చించుకోవాలి, పరిష్కరించుకోవాలి. అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా పైకి తీసుకెళ్లాలన్న ఆలోచన చేసుకోవడం కోసం ఈ వన సమారాధన అనేది ఒక వేదిక. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణ, మన చెట్టిబలిజల అడ్డ. క్రీస్తు చేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు గౌరవం, ఆయన బాటలో మనందరం నడిచే విధంగా మనం ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకున్నా. ఎందుకంటే ఆర్థికంగా చాలా చిన్నవాళ్ళం అయినప్పటికీ మరి ఇక్కడ ఎవరైతే బీసీలు ఉన్నారో బీసీలకు సంబంధించి ఆ బీసీల్లో అత్యధిక శాతం ఉన్నది చెట్టిబలిజలు. ఆ చెట్టిబలిజలకి ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కెళ్ళాలి, గ్రామ స్థాయిలో ఒక పార్టీ మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ స్థాయిలో, అదే విధంగా ఎక్కడైతే మన సామాజిక వర్గం ఎక్కువ ఉందో అక్కడ శాసనసభ్యులుగా కానివ్వండి, లేకపోతే ఇతర అంటే పార్టీలకి సంబంధం లేకుండా అక్కడ మన కులానికి సంబంధించి ఎవరు పోటీ చేసినా వాళ్ళని ఏ విధంగా మన అందరం కూడా ఐక్యతతో ఉండి గెలిపించుకోవాలన్న ఆలోచన ఖచ్చితంగా మన సంఘీయులందరూ కూడా తప్పనిసరిగా చేయాలి. అలా చేయాలంటే ఖచ్చితంగా మనం ఆర్థికంగా బాగా స్థిరపడాలి. మనం ఆర్థికంగా స్థిరపడాలంటే మన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలి, వాళ్ళ ఉద్యోగాలు చేయించే విధంగా మనం ముందుకు సాగాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి మన సంఘీయులందరూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము ఈ మైక్ పట్టుకుని మీ ఎదురకుండా మాట్లాడుతున్నామంటే అది మీరు ఇచ్చిన బలం, మన కుల బలం అని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా
మీ అందరి ఆశీర్వాదాలు ఈ విధంగానే ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరి మరొక్కసారి మీ అందరికి కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో అప్లాంట్లోనే మొట్టమొదటిసారిగా ఈ సెట్టిబల్జ వన సమారాధన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వాసంచేడు సుభాష్ గారు, అలాగే ఈ కార్పొరేషన్ చైర్మన్గా నాకు కూడా ఆహ్వానం అందడంతో ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చాం. చాలా మంచి చక్కటి వాతావరణంలో జరిగింది. అందరూ కూడా ఇలాంటి అన్ని దుక్కులా కూడా జరిగి మన సెట్టిబల్జిల్ని ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా వచ్చి కలుపుకునే విధంగా అందరూ వచ్చి ఇలాంటి కార్యక్రమాలు జయప్రదం చేయాలని, అలాగే రేపు 16వ తారీఖున వాసంచేడు సుభాష్ గారి ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలు అమలాపురంలో జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని కూడా మొత్తం ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న సెట్టిబల్జీలు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని చెప్పి, ఏదన్నా సరే ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కులానికి ఉపయోగపడే మనం అన్నీ కూడా గమనించుకోవాలి. మేము ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీకి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి దృష్టికి తీసుకురాబట్టి ఈ గీత కులాలు ఎందుకంటే కళ్ళు అంతరించిపోతున్న టైంలో వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10% రిజర్వేషన్తో కొంతమంది మా గీత కులాలకి మంచి జరిగినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అప్లాంట్ సెట్టిబల్జీ సంఘం జంగారెడ్డిగూడెం తొలిసారిగా సెట్టిబల్జీ వనభోజనాలు అనేది ఇక్కడ రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇలాంటి భోజనాలు కేవలం ఐక్యత కోసం పెడతా ఉంటారు. అలాగే తొలిసారిగా పెట్టిన చాలా ఘనంగా పెట్టిన ఆహ్వాన కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీని ముఖ్య ఎజెండా ఒకటే, మా కులాన్ని మేము ప్రేమిస్తూ ఇతర కులాలని గౌరవించాలనే ముఖ్య ఉద్దేశంతోనే పెట్టడం జరుగుతుంది. అలాగే కులపరంగా ఎవరికైనా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మేమున్నాం అని పెద్దలందరూ కూడా ముందుకు రావటం, ఏ సమస్యలు ఉన్నా సరే మరి పరిష్కరించడం, ఇలాంటి వనభోజనాలు పెట్టినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కలవటం, మరి రంగరంగ వైభవంగా ఇలాంటి వనభోజనాలు ఏర్పాటు చేయాలి. మనం ఐక్యతగా ఉంటూ మన కులాన్ని మనం ప్రేమిస్తూ ఇతర కులాలని గౌరవించాలనే నినాదంతో ఇలాంటి పెట్టే వనభోజనాలు మరి ఎంతైనా అవసరం. కలివిడి కలుపుగోలుతనంతో పెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నన్ను, అలాగే సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారిని ఆహ్వానించారు. మరి ఆ కమిటీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన అప్లాంట్ సెట్టిబల్జీ సంఘం ఆహ్వాన కమిటీ అందరికీ కూడా నా నమస్కారాలు జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు మామిడి తోట ప్రాంతీయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. పలు గ్రామాలకు చెందిన బ్రాహ్మణులు తరలివచ్చారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. కేదారేశ్వర స్వామి తదితర నోములు నోచారు. ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్లను అందజేశారు. చిన్నారులు వివిధ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. కార్తీక మాస ప్రాశస్త్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు సాయిబాబా, కుంద సత్యనారాయణ శాస్త్రి, సమయమంతుల రాధాకృష్ణ, తిప్పాబట్ల రామకృష్ణ, అన్నప్రగడ రాఘవులు, కనపర్త లక్ష్మీనరసింహ ధనకుమార్, ఆయనప్రతి చంద్రశేఖర్, జగదీశ్వరి పాల్గొన్నారు. పవిత్రమైన వివాహ బంధం ప్రాచుర్యం గురించి మాట్లాడారు. కార్తీక వన సమారాధన విశేషాన్ని కామవరపుకోటకు చెందిన లక్ష్మీ హయగ్రీవ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతిష్య వేద పండితులు దుర్గాబాబు స్వామి వివరించారు. ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్తు అనేటువంటిది చాలా గొప్పగా విరాజిల్లుతూ చాలా సంవత్సరాల నుంచి ఎంతోమందిని మన బ్రాహ్మణ కమ్యూనిటీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో శేఖాభేదం లేకుండా అందరినీ కూడా ఒక చాటికి చక్కగా సమావేశపరచడం, కలిసిమెలిసి భోజనాలు చేసేటువంటి విధానాన్ని, మంచి చెడ్డ మాట్లాడుకునే విధానాన్ని మనకి ఎంతో చక్కగా అందిస్తున్నటువంటి బ్రాహ్మణ పరిషత్తు కార్యనిర్వాహకులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక వారు చెప్పినట్టుగా కులాంతరం కంటే కూడా శాఖాభేదం గొప్పది. చాలా మంది మనకి వ్యవస్థలో ఇవాళ అనేక బ్రాహ్మణులకు సంబంధించి అంటే అన్ని శాఖలని కూడా ఒక చోట సమన్వయం చేసే విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల వివాహ పరిచయ వేదికలు అనేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా తెనాల్లో చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అలాగే అంతకుముందు గుంటూరులో ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి చోట కూడా. అంతేకాకుండా మనకి పురోహిత బ్రాహ్మణ సమాఖ్య అనేటువంటిది ఒక వ్యవస్థ చాలా పెద్దగా మనకి రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. దానిలో కూడా ఎక్కడ వేద విద్వత్ మహాసభ జరిగినా, ఎక్కడ విశేషమైన కార్యక్రమం జరిగినా అక్కడ కూడా వివాహ పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ దగ్గరికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి కార్తీక మాసంలో మనకి హరిహరుడికి ప్రీతికరంగా చెప్పబడేటువంటి ఈ మాసంలో మనకి ఈ వనభోజనం అనేటువంటి దాన్ని మనం చాలా గొప్పగా తీసుకోవడం, కేవలం అందరూ కలిసిమెలిసి ఉండడం అనే కాకుండా
ఆరోగ్యాన్ని కూడా మనకి ప్రసాదింపజేసేటువంటి యొక్క విధంగా ఈ వనభోజనం అనేటువంటి దాన్ని మనకి చెప్పుకుంటూ ఉంటాం. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు దేవతిలకుల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా, మండల, స్థానిక కార్యవర్గాలను కండువాలతో ఘనంగా సత్కరించారు. దేవతిలకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అడ్డా వెంకటరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కాండూరి వెంకట నాగేంద్ర కుమార్, కార్యదర్శి ఎడ్లవల్లి కాశీకృష్ణ, కాసం సత్యనారాయణ, ఎనగడప రామాంజనేయులు, కుకునూరి రామచంద్రరావు, పాసవరావు, పచ్చిపాల ప్రసాదరావు, ఎనగడప రమేష్ అండ్ బ్రదర్స్, వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. అదేవిధంగా పేదలకు కుట్టు మిషన్స్, గ్రైండర్స్ ను అందజేశారు. పలువురికి పారితోషికం, స్కాలర్షిప్ ను అందజేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులతో పాటు పెద్దలు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. దేవతిలకుల సంఘం సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సంఘం పెద్దలు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను శాలువతో సత్కరించారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వారి సమస్యలపై రోషన్ కుమార్ స్పందించారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, పెనుమర్తి రామ్ కుమార్, పరమి సత్యనారాయణ, మానికల్ నాగేశ్వరరావు, రావూరి కృష్ణ, అల్లూరి రామకృష్ణ పాల్గొన్నారు. దేవ మోడీ తిలకుల గెట్టుగెదర్ రావడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు అడ్డా వెంకటరాజు గారు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షులు నాగేంద్ర కుమార్ గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలకి, వేదిక ఉన్న దేవ మూడి తిలకుల కుటుంబ సభ్యులకి, మరి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీరందరికీ అందరూ కూడా నాకు నమస్కారం. మరి అందరికీ తెలిసిందే, మీరందరూ కూడా మొన్న ఇండియా కూటమి ప్రభుత్వం రావడానికి మీరు చేసిన కృషి కానీ, మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ, లేకపోతే మీరు ముందుండి ఈ కూటమిని నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నారు. ఇలాంటి గెట్ టుగెదర్ పెట్టుకోవడం నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే కమ్యూనిటీ గెట్ టుగెదర్స్ ఎప్పుడు కూడా ఒక యూనిటీని, అలాగే మరి మీ మధ్యలో సమస్యలు ఏవైతున్నాయో అది మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి టైం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మరి ప్రతి ఒక్క కమ్యూనిటీ వారు ఇలా గట్టిగా పెట్టుకోవడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ యొక్క మీటింగ్ ఉద్దేశించి ఇందులో పెద్దలు చెప్పారు, తిలకుల కార్పొరేషన్ ని మరి అఫీషియలైజ్ ఇంకా చేయలేదు, దీనికి ప్యానల్ ఇంకా వేయలేదని చెప్పారు. తప్పకుండా నా సైడ్ నుంచి మరి నేను అన్ని రకాలుగా కృషి చేస్తాను, ట్రై చేస్తాను. ఇందాక అడిగారు ఈ యొక్క పాపులేషన్ ఎంత ఉంటుందంటే దాదాపు 12 లక్షలు చెప్పారు ఏపీ రాష్ట్రంలో. సో దీని మీద కొంచెం స్టడీ చేసి మరి ఎందుకు ఇప్పటిదాకా మరి కార్పొరేషన్ ని ప్యానల్ ని అఫీషియలైజ్ చేయలేదు, ఆ విషయంలో కూడా నేను కనుక్కొని కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి అఫీషియల్ మాట్లాడి అవసరమైతే మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి, లోకేష్ గారితో డిస్కస్ చేసి మరి మీకు న్యాయం జరిగేలా నేను ట్రై చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అలాగే మీ ఇంకా వేరే డిమాండ్స్ ఏమవుతున్నాయో అవసరం రివ్యూ చేస్తాను. రివ్యూ చేసి మరి లోకల్ కూడా మాట్లాడి దాంట్లో పాసిబిలిటీస్ అని కనుక్కొని గవర్నమెంట్ దృష్టి తీసుకుందని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తున్నాను. సో మరొకసారి మరి మీరు ప్రతి ఇయర్ ఇలాగా కలిసిపోవడము, ఇలా మరి సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది. మీరు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం కాకుండా మీరు చేసే ఏదైతే సర్వీస్ ఉందో మరి పేదలని గుర్తించి వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి హెల్త్ సంబంధించింది ఇలాంటి సోషల్ సర్వీస్ చేయడం నిజంగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్న లేకపోయినా కూడా మీరందరూ కూడా కలెక్టివ్ గా వేసుకొని సొసైటీకి ఒక మంచి చేయాలని చెప్పి మీరు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క సోషల్ సర్వీస్ వర్క్స్ ఉన్నాయో వాటన్నింటిలో 10 నిమిషాల్లో మరి మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు ఇంకా ఇలాగా ఎన్నో సోషల్ వర్క్స్ చేస్తూ మరి సమాజానికి ఒక రోల్ మోడల్ కమ్యూనిటీ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మరి యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి మీ యొక్క కుటుంబ సభ్యుల మమ్మల్ని గుర్తించినందుకు మరొకసారి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో వన్స్ అగైన్ మీరు చూడడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మీ అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.
జంగారెడ్డిగూడెంలో బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నానాజీ పామాయిల్ తోట నందు కార్తీక వన సమారాధన నిర్వహించారు. పట్టణానికి చెందిన బంగారపు వ్యాపారం, తాకట్టు వ్యాపార వర్తకులు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్, కార్యదర్శి బచ్చు పవన్ కుమార్, కోశాధికారి కుంకుమల్ల హేమంత్ తదితర కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో వన సమారాధన చేశారు. పూర్వ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, కంచర్ల కృష్ణమూర్తి, ఏలూరి ఫణికుమార్, గుడిమెట్ల యుగంధర్, వంకదార రాంబాబు, కోలాటి నాగేశ్వరరావు తదితరులకు సన్మానం చేశారు. మాజీ సర్పంచ్ మండవల్లి సోంబాబు, వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా చేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అందరూ సంయుక్తంగా సహపంక్తి భోజనాలు చేశారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ఐక్యమత్యాన్ని చాటుతుంటాయని, అందరూ ఒకే చోట కలిసి కార్తీక వన సమారాధన చేసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చు రామ్మోహన్ రావు, మద్దు శ్రీనివాసరావు, చిన్ని వాసుస్వామి, మాడా రంగాకుమార్, కంచర్ల విష్ణు, వాసవిరత్నం దంపతులు, జశ్వంత్, గొల్లపూడి రమేష్ పాల్గొన్నారు. బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు మనం కార్తీక వన సమారాధన ఈరోజు ఉత్సాహంగా మన వాళ్ళందరూ పాల్గొని జరుపుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మనం ఇలాగే యూనిటీగా ఇలా ఉత్సాహంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జరుపుకుందామని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ తోట మనకి ఫంక్షన్ జరుపుకుంటాకి ఇచ్చిన నానాజీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులకు కార్తీక మాస వన సమారాధన శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు బులియన్ తరపున నానాజీ గారి తోటలో, కరాటు నానాజీ గారి తోటలో అత్యంత వైభవంగా కార్తీక వన సమారాధన జరుగుతున్నది. మన వాళ్ళు చాలా ఎంజాయ్మెంట్ గా ఉన్నారు. బులియన్ పాన్ బ్రోకర్ సభ్యులందరూ ప్రతి ఒక్కరు సాయంత్రం వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్తీక వన సమారాధన గురించి ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందండి. అందరూ ఇలాగా కార్తీక మాసంలో ఇలా అందరూ కలిసికట్టుగా ఇలా పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పార్థివ స్వలింగాకారానికి ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్రం ఉదయ్ కుమార్, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, మహిళా కమిటీ చైర్మన్ మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః, శంభో హరహర శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పంచముఖ మరకతల శివలింగాకారానికి సైతం విశేష కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. భారీ స్థాయిలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసోత్సవాలు అమరన్నంటాయి. భారీ స్థాయిలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూల పల్లకిపై స్వామివారిని గ్రామోత్సవం చేశారు. బాణసంచా పేల్చారు. విచిత్ర వేషధారణలు అలరించాయి. ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకు హనుమద్ హోమం, శ్రీ సువర్చల హనుమద్ హోమం కళ్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఋత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణ 2,47,129 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 3,600 మంది భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం శ్రీ రాజరాజేశ్వరి కూచిపూడి నాట్యాలయం వారిచే భరతనాట్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమవారం లక్ష తమలపాకుల పూజ శాస్త్రోక్తంగా జరిపారు. ప్రతి శనివారం పంచామృతాభిషేకం, ప్రతి ఆదివారం హనుమద్ హోమం, అనంతరం సువర్చల హనుమత్ కళ్యాణం, ప్రతి సోమవారం లక్ష తమలపాకుల పూజ, ప్రతి బుధవారం లక్ష పుష్పార్చన వంటి కైంకర్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆలయంలో సంప్రదించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా చింతలపూడి నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ హాజరయ్యారు. రక్తదాతల సేవలను కొనియాడారు. ఆయనే స్వయంగా ఎనర్జీ డ్రింక్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు సతీష్ కుమార్, వెంకన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం విజయవంతం కావడంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో పాటు పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల అమరవీరుల దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రాణదానం చేసే రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై రోషన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రక్తం అవసరాన్ని గుర్తించి రక్తదానం చేసిన రక్తదాతలను సైతం ఆయన కొనియాడారు. రక్తదానం చేస్తే మరింత ఆరోగ్యవంతులు అవుతారని తెలిపారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాలాదారులకు 33వ రోజు భిక్ష నిర్వహించారు. భిక్షదాతలుగా గురవాయిగూడానికి చెందిన జీరి రామిరెడ్డి, పార్వతి దంపతుల కుమారుడు మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంకు చెందిన మేడవరపు విద్యాసాగర్, లక్ష్మీజ్యోతి దంపతులు, జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు కంచర్ల జ్యువెలర్స్ నిర్వాహకులు కంచర్ల సత్యనారాయణ, లక్ష్మీ కేదారేశ్వరి దంపతులు సైతం అన్నదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసస్వామి, కోశాధికారి కోన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, కొల్లేపర కృష్ణారావు, రొక్కం కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం కావడంతో వేకువజాము నుంచే మాలాదారులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. వివిధ జలాలతో పాటు విభూతితో అభిషేకాలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామి ఏ శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జంగారెడ్డిగూడెం పట్టణం, మండలం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి అయ్యప్ప, భవానీ మాలాదారులు భారీగా ఆలయానికి తరలి వచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన పోల్నాటి చిన్నబాబు అలియాస్ పెంటారావు మంచినీటి ట్యాంక్ ను వితరణ చేశారు. పోల్నాటి బులి వెంకయ్య, శేషాయమ్మల కుమారుడైన చిన్నబాబు మంచినీటి ట్యాంక్ అందుబాటులోకి తీసుకువచ్చారు. తన మాతృమూర్తి జ్ఞాపకార్థం అందించిన తాగునీటి ట్యాంక్ జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎలికే తాతారావు, పోల్నాటి ప్రసాద్, తన్నీరు రామకృష్ణ పాల్గొన్నారు. ప్రజల దాహార్తి అవసరాలు తీర్చేందుకు మంచినీటి ట్యాంక్ ఎంతో దోహదపడుతుందని పోల్నాటి బాబ్జీ అన్నారు. పోల్నాటి చిన్నబాబు లాగానే ప్రతి ఒక్కరూ దాతృత్వం కలిగి ఉండాలని ఆశించారు. దూత ఉంటే దాతకు కొదవలేదని అన్నారు. మంచి కార్యక్రమాల నిర్వహణలో శ్రీనివాసపురం ప్రగతి పథంలో ఉంటుందని అన్నారు. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి కారణమని మంచినీటి దాత పోల్నాటి చిన్నబాబు అన్నారు. వాటర్ ట్యాంక్ని మన గ్రామంలో కావాల్సిన అందరికీ కూడా పెళ్లికి కార్యానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయినా కానీ శాశ్వతంగా బతుకుండాలి, పబ్లిక్ సేవ చేద్దామని చెప్పి సంకల్పంతో చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో ఇదే పాటలో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు వంతు సహాయం చేసుకుంటూ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి భావిస్తున్నారు.
జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో విశేష అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. నిత్య పూజా కైంకర్యాలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. శివలింగాకారానికి సోమవారం సందర్భంగా వివిధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజాన మాట్లాడుతూ కార్తీక మాసోత్సవాలలో భాగంగా ఈ నెల 5వ తారీఖు బుధవారం 81వ చండీ హోమం, 6వ తేదీ గురువారం లక్ష బిల్వార్చన, 7వ తేదీ శుక్రవారం లక్ష దీపోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు. పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తులు ఆలయ కార్యాలయం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అమ్మవారి వెండి చీర తయారీకి భక్తులు వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, పాత వెండి వస్తువులు గాని సమర్పించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికన రాంబాబు, పోలుపర్తి రాము, గాలి నోకరాజు, చిట్లూరి సుబ్బారావు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశేషంగా పంచామృతాలతో ఏకవారాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈరోజు విశేషంగా స్వామివారు చక్కగా అర్ధనారీశ్వరుడుగా మన భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే మనకి వచ్చేటువంటి బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు కూడా మన యొక్క ఆలయంలో ప్రత్యేకంగా బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని విశేషంగా మన యొక్క ఆలయంలో మరి కార్తీక పౌర్ణమి విశేషం ప్రత్యేకంగా మన యొక్క ఆలయంలో 21వ చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మనకి లక్ష్మీవారం కూడా ప్రత్యేకంగా మన యొక్క నూకాలపల్లి అమ్మవారి యొక్క ఆలయంలో లక్ష బిల్వార్చన అంటే కార్తీక మాసానికి ప్రతీక ఈ యొక్క లక్ష బిల్వార్చన మన స్వామివారు కూడా చక్కగా ధర్మర మూలభాణ లింగేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు కాబట్టి చక్కగా కార్తీక మాసము త్రిగుణాకారం త్రినేత్రం క్రియాయుధం త్రినేమ పాప సంహారం ఏకవిధం శివార్పణం అంటే ఒక బిల్వ అర్చన చేస్తే మనకి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోయి దేహ ఆరోగ్యత అనసంకల్ప సిద్ధి అన్ని కూడా జరుగుతాయి. అదే విధంగా మన యొక్క ఆలయంలో విశేషంగా లక్ష బిల్వార్చన ఒక బిల్వార్చనటువంటి పవర్కి ఎలా ఉంటే లక్ష బిల్వార్చన జరగడం చాలా విశేషం కాబట్టి ఈ లక్ష్మీవారం మన యొక్క ఆలయంలో ఉదయం 8:30 నిమిషాలకి ఈ యొక్క లక్షపత్ర పూజకి సంకల్పం చేయడం జరుగుతుంది. బ్రాహ్మణ అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కగా లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే శుక్రవారం మనకి అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించబడి ఉన్నది. కావున భక్తులు ఎవరి కూడా మనకి చాలా అదృష్టం అండి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం. అంటే కార్తీక మాసం శివకేశవులకు ప్రతీది. అలాగే మన యొక్క నూకాలమ్మ యొక్క ఆలయంలో చక్కగా ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడి ఉన్నవి. కావున గ్రామస్తు భక్తులు ఎవరి కూడా మన యొక్క అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి బుధవారం చండీ హోమము, లక్ష్మీవారం లక్ష్మీ పూజ, శుక్రవారం లక్ష దీపోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనటకు మన యొక్క కమిటీ వారిని సంప్రదించి అందరూ కూడా కమిటీ వారిని అడిగి చక్కగా మీ అందరూ కూడా భక్తులు ఎవరి కూడా ఇత్యాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాము. శ్రీమాత బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం నందు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాలను సోమవారం పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంభంలో నిర్వహించిన టూకే రన్ ఉత్సాహంగా సాగి ఐటీడీఏ కార్యాలయం వద్ద ముగిసింది. అనంతరం ఎమ్మెల్యే బిర్సా ముండా ఇతర గిరిజన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలదండలు వేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా గిరిజన సమాజానికి స్ఫూర్తి ప్రదాత అని, ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి ప్రతి యువకుడికి ఆదర్శమని అన్నారు. మన గిరిజన సంస్కృతి, గౌరవం, స్వాభిమానం కాపాడుకోవడంలో ఆయన చూపిన మార్గాన్ని మనం అనుసరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ బొర్గం శ్రీనివాస్, శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, ఐటీడీఏ పిఓ రాములు నాయక్, సర్పంచ్ ఉయికే బుజ్జియా, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రహదారి బీటీ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రహదారిపై రాళ్లతో కూడిన రవీస్ ను వేశారు. రహదారి కొలత కొలిచే ముగ్గులు వేసే పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారు. మంచినీటి ట్యాంకుతో రహదారిని తడుపుతున్నారు. మరో వారంలో పూర్తి స్థాయిలో రిలయన్స్ మార్ట్ నుంచి శ్రీనివాసపురం బైపాస్ వరకు రహదారిని నిర్మించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇదే రహదారిలో ప్రభుత్వ ఆసుపత్రి, రిజిస్ట్రేషన్ కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఏజెన్సీ గ్రామాల నుంచి జంగారెడ్డిగూడెం వచ్చే ప్రజలకు ఈ రహదారి ఎంతో దోహదపడుతుందని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలో శెట్టి బలిజ దేవతిలుకుల బ్రాహ్మణ పరిషత్ సంఘాల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనలు. హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్స్. తొలిసారి ప్రపంచ వరల్డ్ క్రికెట్ మహిళా కప్ ను కైవసం చేసుకున్న టీమిండియా. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న భారతీయులు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో తన తల్లి జ్ఞాపకార్థం మంచినీటి ట్యాంకు బహుకరించిన పోల్నాటి చిన్నబాబు. ప్రారంభించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. కార్తీక వన సమారాధనలో పాల్గొన్న వర్తకులు. చింతలపూడిలో పోలీసుల అమరవీరుల దినోత్సవం. రక్తదానం చేసిన పోలీసులు, విద్యార్థులు. అభినందించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.